ఉప్పల్ భగాయత్లో నిందితులకు వకాల్తా పుచ్చుకున్న సీఐ ఎస్ఐపై అధికారులు వేటు వేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సీఐ ఎలక్షన్ రెడ్డి ఎస్ఐ శంకర్ ను బదిలీ చేశారు. సీఐ ఎలక్షన్ రెడ్డిని సిపి కార్యాలయానికి అటాచ్ చేయగా ఎస్ఐని డీసీపీ ఆఫీస్ కు అటాచ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఉప్పల్ బాగాయత్లో ప్రేమ జంటను వేధింపులకు గురి చేసిన కేసులో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు పోలీసు అధికారుల మీద వేటు పడింది. నిన్న ఎస్ఐ శంకర్ ను డీసీపీ అటాక్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా తాజాగా ఉప్పల్ సిఐ ఎలక్షన్ రెడ్డిని కూడా బదిలీ చేస్తూ ప్రస్తుతం రాచకొండ సిపి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 19వ తేదీన ఉప్పల్ బాగాయత్లో ఒక ప్రేమ జంట రాత్రి సమయంలో అక్కడ ఉన్న సమయంలో కొంతమంది ఆకతాయిలు వారిని బెదిరించి సెల్ ఫోన్ లో వీడియో తీసి కూడా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. ఈ కేసులో నలుగురు అదైతే బాధితుడిచ్చిన ఫిర్యాదుతో ఇటు నలుగురి మీద కేసు నమోదు సందర్భంలో కూడా ఎస్ఐ శంకర్ పిట్టి కేసు నమోదు చేసి బాధితులకి నిర్లక్ష్యంగా వ్యవహరించాలన్న కోణంలో కూడా దీనికి సంబంధించి ప్రస్తుతం నిన్న రాచకొండ సిపి ఎస్ఐని డీసీపీ అటాచ్ చేయగా తాజాగా విధుల్లో నిర్లక్ష్యం వహించారంటూ కూడా ఉప్పల్ సీఐ మీద ఈ రోజు చర్యలు తీసుకోవడం జరిగింది. ఇద్దరు ఈ విషయానికి సంబంధించి కూడా ఇటు ఫిర్యాదు కూడా కార్పొరేటర్ సంబంధించిన తమ్ముడు ఇందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరొక ముగ్గురు మొత్తంగా నలుగురిని ఇప్పటికీ అరెస్ట్ చేయడం జరిగింది. వీరి మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటే కేవలం ఒక పిట్టి కేసు పెట్టినట్టుగా ప్రస్తుతానికి మనకు తెలిసింది. ఈ కేసు విషయంలో కూడా వారి దగ్గర నుంచి ఇటు ఎస్ఐ శంకర్ డబ్బులు డిమాండ్ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్టుగా మనం చెప్పాల్సింది. గడిచిన కొద్ది రోజులుగా ఇటు ఉప్పల్ బగాయత్లో అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకున్నాయి. ఆకతాయిల ఆగడాలు పెరిగిపోతున్నట్టు తరచూ పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు పట్టించుకోవట్లేదంటూ ఆరోపణల నేపథ్యంలో నిన్న ఎస్ఐని అటు డీసీపీ అటాచ్ చేయగా తాజాగా సీఐని కూడా ఇటు సిపి ఆఫీస్ కి అటాచ్ చేస్తూ ఇటు రాచకొండ సిపి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.